హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ శారదని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళేసి వచ్చాను. నాకు ఈ విగ్రహాలు చాలా బాగా నచ్చాయండి. ఇంకా లక్ష్మీదేవి కూడా కొనలేదండి, అమ్మ అనుగ్రహంతో వచ్చింది. నాకు చాలా బాగా నచ్చాయండి. శంకు చక్ర గద నామాలతోటి 2 గజాలతోటి లక్ష్మీదేవి, కాణిపాకంలో ఈ వినాయకుడిని తీసుకున్నానండి. ప్యూర్ బ్రాస్ చాలా చాలా బాగున్నాయండి. అలానే నేను వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఫోటో ఒకటి తెచ్చుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు. 12 సంవత్సరాల తర్వాత నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. 12 ఇయర్స్ అయిందండి నేను తిరుపతికి వెళ్ళి. వెంకటేశ్వర స్వామి చాలా బాగా అనిపించాడండి నాకు. చాలా సంవత్సరాల తర్వాత చూసినందుకు ఆయన అనుగ్రహం ఇంతకాలం నా మీద కలగలేదేమో అని ఫీల్ అయ్యాను. ఇప్పుడైనా నాకు అనుగ్రహం కలిగిందన్నంత సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నేను తిరుపతి దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. అందుకే మళ్ళీ ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ విగ్రహాలని రోజు చూసినప్పుడు ప్రతిసారి అనుకుంటానండి, మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి కాలినడకన దారి వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా ఉన్నా. అయితే చాలామంది అనుకుంటుంటారు, దేవుడు అనుగ్రహం ఏంటి, ఛార్జీలు పెట్టుకున్నా వెళ్ళొచ్చు కదా అని అంటాము. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కొక్కసారి జరగవండి. నిజంగా అక్కడికి వెళ్ళాలంటే దైవ అనుగ్రహం ఉండాలని అంటారు. చాలాసార్లు మేము టీటీడీ నుంచి టికెట్స్ తీసుకోవటానికి ట్రై చేసాము, ఎప్పుడు దొరకలేదండి. చాలామందిని అడిగాము కూడా, కానీ అవి రిలీజ్ చేసినప్పుడే తీసుకోవాలి అలా అన్నారు. మాకు వాటిపైన పెద్ద అవగాహన లేక ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, సాక్షాత్గా వెంకటేశ్వర స్వామిని చూసినంత ఫీలింగ్ వస్తుందండి. ఒక 10 నిమిషాలు ఇందులో 400 సాంగ్స్ వస్తాయండి. రోజు ఉదయాన్నే లేచిన ప్రతిరోజు ఒక్కొక్క సుప్రభాతము, లలిత, గీత అన్నీ వస్తాయండి. లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, అన్నీ 400 శ్లోకాలు వస్తాయండి. 400 సాంగ్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇది కొన్నందుకు కాదు, ఆయన్ని కొనే అంత పెద్దదాన్ని కాదు, ఆయన అనుగ్రహంతో ఇది నా దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. తిరుపతికి వెళ్ళినందుకు ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకునే అలవాటు ఉంది కాబట్టి నేను ఈసారి ఇది భారీగానే తెచ్చుకున్నానండి. చాలా చాలా బాగా అనిపించింది. మా కొత్తింటికి కరెక్ట్గా సూట్ అయిపోయింది. ఇది బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు ఒకరు కామెంట్లో పెట్టండి. మీలో కూడా ఇలా తిరుపతికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? మేమైతే బాగా ఇబ్బంది పడ్డామండి. మాకు 26 గంటల దర్శనం అయిందండి. ఎప్పుడూ లేదు నా లైఫ్లో, ఇదే ఫస్ట్ టైము. కానీ ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. దేవుణ్ణి చూసిన తర్వాత 26 గంటలు కూడా 26 నిమిషాలు అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అనుగ్రహం 3 ఏళ్ళ నుంచి నేను చాలా వెళ్ళాలని అనుకున్నా, కానీ వెళ్ళలేకపోయి మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. మా ఫ్రెండ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళలేనండి. నా ఫ్రెండ్ ఎక్కడికి పిలిచినా వెళ్ళటానికి హ్యాపీగా వెళ్తాను. ఎందుకంటే తను ప్యూర్ సోల్ లాగా థింక్ చేస్తుందండి. అందుకని నాకు అమ్మాయి అంటే ఇష్టము. అందుకే అమ్మాయితో వెళ్ళి నేను తిరుపతి దర్శనం చేసుకుంటాను. మీలో కూడా ఎంతమందికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి కామెంట్ రూపంలో. నేనైతే 35 సంవత్సరాల నుంచి అదే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, వెంకటేశ్వర స్వామి అనుగ్రహము చాలా గొప్పదండి. ఆయన తలిచిన వాళ్ళని ఎవ్వరికీ కూడా లేదు అనే ఇదే లేకోకుండా చేస్తాడు. నాకైతే 7 శనివారాల పూజ ప్రతిసారి చేయాలనిపిస్తుందండి. అయిపోయిన ప్రతిసారి 7 శనివారాల పూజ చేయాలని అనిపిస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాను. ఇక్కడికి వచ్చాక, తిరుపతి నుంచి వచ్చాక బాగా టైర్డ్ అయిపోయాక మొక్కలు కొన్నానండి. కొత్తింటికి కొత్త మొక్కలు ఉండాలని కొన్నాను. కానీ చాలా బాగున్నాయండి. కానీ ప్లాంట్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయండి.
ఏ ప్లాంట్ అడిగినా కూడా 300, 400, 600, 800, 1500 ఇలానే చెప్తున్నారు. ఒకప్పుడు 40 రూపీస్, 50 రూపీస్కి వచ్చే ప్లాంట్స్ కూడా ఇప్పుడు మేబీ యూట్యూబ్లో ఎక్కువ మొక్కల గురించి చూపించడం కారణంగాను మేబీ, లేకపోతే మొక్కలే నిజంగా అంత కాస్ట్ అయిపోయాయా అన్నంత కాస్ట్లీ అయిపోయాయండి. ఏ ప్లాంట్ అడిగినా కూడా 600, 500, 400, 350కి తక్కువ లేదండి ఏ ప్లాంట్ కూడా. అలా నర్సరీ వాళ్ళు కూడా అమ్మారు, కానీ నాకు నచ్చాయి కొన్ని. ఒక 5-6 మందారం మొక్కలు, ఒక 4 మల్లె మొక్కలు, ఒక జేడ్ ప్లాంట్, ప్లస్ టేబుల్ రోజ్, గులాబీలు తెచ్చుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.